హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్ వర్డిట్స్. దిస్ ఇస్ అన్షుల్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నౌ గోయింగ్ టు ద వీడియో. టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ పెద్ది 2D స్టారింగ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ ఇన్ లీడ్ రోల్స్, డైరెక్టెడ్ బై బుచ్చిబాబు సనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే సినిమా నాకు నచ్చింది గైస్. ఐ లైక్డ్ ఇట్. ఆ వెల్ మేడ్ రూరల్ మల్టీ స్పోర్ట్ డ్రామా అని చెప్తా. అండ్ ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే స్పోర్ట్స్ అకాడమీ యొక్క ఆఫీసర్ పైస్వాల్ విజయనగరానికి వెళ్తూ అక్కడ పెద్ది అనే ఒక మల్టీ స్పోర్ట్స్ పర్సన్ గురించి తెలుసుకుంటాడు. అసలు పెద్ది ఎవరు, ఆ ఊరి వాళ్ళ అందరి నోట్లో పెద్ది అనే పేరు ఎందుకు వస్తుంది, పెద్ది దేనికోసం పోరాడాడు, ఎందుకు అంత గొప్ప ప్లేయర్ అయ్యాడు, అందరికీ అంత ఇన్స్పిరేషన్ అయ్యాడు అన్నది సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చింది. అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ప్రాపర్ పర్పస్ అనేది సెట్ చేసుకొని నడిపిస్తారు సినిమాని. ఎక్కడా కూడా ఇదెందుకురా ఈ ట్రాక్, సినిమాకి ఎందుకు అవసరం లేకుండా అన్న ఫీలింగ్ రాదు. సినిమాకి ఎంత అవసరమో అంతే ట్రాక్ తీసుకొని బాగా నడిపిస్తారు. అండ్ దేర్ ఆన్ సినిమా మూవ్ అవుతూ సినిమాకి మంచి ఒక క్లోజర్ అనేది ఇస్తూ ఉంటారు. ప్రతి సీక్వెన్స్కి మంచి క్లోజర్ అనేది ఇస్తూ ఉంటారు. అదొకటి చాలా బాగా వర్క్ అయిందని చెప్తా. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అవుతూ ఉంటుంది. అలాగే అదే టైంలో క్రికెట్ సీక్వెన్స్లు ఉంటాయి. ఆ క్రికెట్ సీక్వెన్స్లో ఎలివేషన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎలాంటి ఆపరేషన్కి గురయ్యేవాళ్ళు, వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఎలా ఫైట్ చేసేవాళ్ళు అన్నదాన్ని కూడా మంచి ఎమోషనల్ పాయింట్తో, ఆ కోర్ ఎలిమెంట్తో చాలా బాగా బ్లెండ్ చేశారని చెప్తా. సో ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్కి కూడా ఒక మంచి సెటప్ ఉందని చెప్తా. లైక్ జగపతి బాబు గారి క్యారెక్టర్ అది ఫస్ట్ హాఫ్లో చాలా మంచి రోల్ ప్లే చేసిందని చెప్తా. సినిమాకి ఒక కోర్ ఎమోషన్ ఏదైనా ఉంది అంటే అది ఆయన క్యారెక్టర్ వల్లే సినిమాకు ఒక మంచి ఎమోషన్ అనేది సెట్ అయింది. అండ్ అలాగే సినిమా చాలా మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది. లైక్ స్పోర్ట్స్ డ్రామా కూడా ఉంటుంది. అలాగే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఒక చిన్న పాయింట్ ఉంటుంది. అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు దివ్యేందు శర్మ గారి యాక్టింగ్, ఆయన బాగా చేశారు. అక్కడక్కడ మనకి మిర్జాపూర్ యాటిట్యూడ్ అండ్ స్వాగే కనిపిస్తుంటుంది. సో ఆయన క్యారెక్టర్ ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తారు. బట్ జాన్వీ కపూర్ గారి ట్రాక్ ఎందుకో పెట్టకపోతే బాగుండు కదా అనిపించింది. ఏదో హీరోయిన్ ఉండాలి కదా సినిమాకి అన్నట్టు పెట్టినట్టు అనిపించింది తప్ప దట్ ట్రాక్ వాస్ నాట్ యూస్ఫుల్. అంటే సెన్స్లెస్ అనిపించింది ఎందుకో. అది వదిలేసి ఉంటే అయిపోయేది కదా అనిపించింది. అండ్ ఒక పాయింట్ వచ్చేసరికి ఇంటర్వెల్ దగ్గర సినిమా ఒక ఎమోషనల్ పాయింట్లోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ సినిమా చాలా వరకు అక్కడ హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంది. కొన్ని పాయింట్స్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి మనకి. అండ్ ఇంటర్వెల్లోకి వచ్చేసరికి ఒక మంచి బ్యాంగర్తో ఇంటర్వెల్ని ఎండ్ చేశారన్న ఫీలింగ్ మాత్రం వచ్చింది గైస్. ఒక మంచి ఫస్ట్ హాఫ్ని అయితే చూసాం మనం. అన్ని సెకండ్ హాఫ్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాం. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ రివ్యూలోకి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ బాగుంది గైస్, కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అదేంటో చెప్తా. నా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి స్టోరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. సో మనం ఇనీషియల్గా ఫస్ట్ హాఫ్లో ఒక ట్రాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సెకండ్ హాఫ్లో ఏమవుద్దంటే అనుకున్న దానికి ఆపోజిట్గా జరుగుద్ది. అంటే బాగుండదు అని నేను చెప్పట్లే, బాగుంటుంది, కానీ మన ఎక్స్పెక్టేషన్కి అది అందదు. అంటే ఆయన ఇంకో ట్రాక్ పట్టించారు డైరెక్టర్ గారు. అది ఒకటి చాలా బాగా అనిపిస్తుంది మనకి. సెకండ్ హాఫ్లో మోస్ట్లీ రెజ్లింగ్ మీద అండ్ రన్నింగ్ మీద చూపిస్తారు. ఎస్పెషల్లీ కొన్ని ట్రాన్సిషన్ షాట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, మైండ్ పోద్ది అంతే. గూస్ బంప్స్ అని చెప్తా. అక్కడక్కడ హనుమాన్జీ రిఫరెన్స్ ఉంటుంది, రామ్ చరణ్ గారితో సింబాలిక్గా పోలుస్తూ, అది కూడా అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ అని చెప్తా. శివరాజ్ కుమార్ గారికి ఒక సాలిడ్ క్యారెక్టర్ పడిందని చెప్తా. ఆయనది కూడా చాలా వరకు న్యాయం చేశారని చెప్తా. అండ్ సినిమాకి హార్ట్ అండ్ సోల్ ఎవరంటే అది రామ్ చరణ్ గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు అని చెప్తానండి. రామ్ చరణ్ గారు ఒక ప్రాపర్ విలేజ్ గాయ్ లాగా ఒక యాటిట్యూడ్ని, స్వాగ్ని మెయింటైన్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ని ఎక్కడా తగ్గనేయకుండా చేశారు. ఆయన హార్డ్ వర్క్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది మనకి, ఎక్కడ కూడా ఆయన తగ్గరు గైస్. అండ్ నా కమింగ్ టు ద ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఈ సినిమాకి ఒక ఎసెట్ అయితే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఒక ఎసెట్. ఆయన మ్యూజిక్తోనే కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పించేశారు, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ విజువల్స్ కూడా చాలా వరకు సెకండ్ హాఫ్లో బాగుంటాయి. సో సినిమా అలా బాగా వెళ్తూ ఉంటుంది గైస్. సో సెకండ్ హాఫ్లో ప్రాబ్లం ఉందని చెప్పాను. ప్రాబ్లం ఏంటంటే సినిమా మనకి కొత్తగా అనిపించదు. మధ్యలో స్పోర్ట్స్ డ్రామాని బ్లెండ్ చేసినప్పటికీ కూడా
ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆపరేషన్‌కి గురవ్వడం, రైట్స్ కోసం ఫైట్ జేయడం, ఇవన్నీ మనకి చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఇంతకుముందు చూసాం గదా అన్నట్టు. సో, ఆ ట్రాక్‌ని ఎక్కడ కూడా కొత్తగా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదన్న ఫీలింగొచ్చింది. దానివల్ల అదొక లెట్ డౌన్ అని జెప్తాను. అండ్ సెకండ్ హాఫ్ ఫ్లాట్‌గా ఎళ్తూ ఉంటుంది కొంచెం. అక్కడక్కడ హై మూమెంట్స్ వస్తుంటాయి. రాదని చెప్పట్లేదు. కానీ అక్కడక్కడ డౌన్ అయిపోతుంటుంది. సో, మిక్స్డ్‌గా ఎళ్తుంటుంది సెకండ్ హాఫ్. హై మూమెంట్స్ వస్తది, డౌన్‌కెళ్ళిపోతుంది. హై మూమెంట్స్ వస్తది, డౌన్‌కెళ్ళిపోతుంది. అలాగొకటి. అండ్ స్పెషల్ సాంగ్ ఉంటది సెకండ్ హాఫ్‌లో. ఆ స్పెషల్ సాంగ్ గూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదని జెప్తాను నేను. ఎందుకు పెట్టారదసల? ఏదో ఒక మాస్ స్టఫ్ కోసం ఇచ్చినట్టుంది గానీ, అది దేనికి వర్క్ కాదు. ఆ స్టోరీకి దానికి ఎళ్ళేదానికి సంబంధం లేదు. అండ్ నౌ ఢిల్లీ పోర్షన్స్ కొన్ని ఉంటాయి. ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ అయన్నీ గూడా రామ్ చరణ్ గారు చాలా చేశారని జెప్తా. అండ్ నౌ కమింగ్ టు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. బుచ్చిబాబు గారు ఆల్రెడీ చెప్పారు. లాస్ట్ 50 మినిట్స్ అయితే హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. ఎంత సాటిస్ఫాక్షన్ ఫీలింగ్‌తో బయటకొచ్చినా గానీ, ఇంకా సినిమా తిరుగుతూనే ఉంటుంది మైండ్‌లో అన్న ఫీలింగ్. లాస్ట్ 50 మినిట్స్ అయితే రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టేశారు అసల. మామూలుగా చేయలా. ఆయన యాక్టింగ్‌కి ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సుల్లో ఏడుపొస్తూ ఉంటుంది. కొన్ని చోట్లయితే మంచి మంచి సినిమా చూసారా అన్న ఫీల్ వస్తుంటది. హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంటాయి కొన్ని పాయింట్లు. సో, ఓవరాల్‌గా అయితే చాలా అనిపిస్తుంటది. మెయిన్‌లీ ఆ రన్నింగ్ ఎపిసోడ్స్ కూడా చాలా మోటివేషనల్‌గా, ఇన్స్పిరేషనల్‌గా అనిపిస్తుంటాయి. సో, క్రాస్ ఓవర్ అథ్లీట్ అనే వర్డ్ అయితే రామ్ చరణ్ గారికి బాగా సెట్ అవుతుంది ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్‌కి. సో, ఓవరాల్‌గా బావుంది గైస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అండి. హార్ట్ అండ్ సోల్ అంటే ఆయనే అని చెప్తా. సినిమాకి ప్రాణం పెట్టేశారు. డెడికేషన్ కనపడుతది స్క్రీన్ మీద. అండ్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కొన్ని చోట్ల ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల కూడా గూస్ బంప్స్ అనేది వచ్చేస్తుంటది ఆటోమేటిక్‌గా. సో, కోర్ పాయింట్ ఏదైతే ఉంటదో అది బాగా ఎస్టాబ్లిష్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని క్యారెక్టర్స్ చాలా బావుంటాయి. సినిమాలో మంచి పే ఆఫ్స్ ఇచ్చారన్న ఫీలింగ్ కూడా మనకొచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా వెళ్తూ ఉంటుంది. సో, ట్రాన్సిషన్ షాట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్‌లో మైండ్ పోద్దది. క్రికెట్ సీక్వెన్స్‌ల టైంలో ఎలివేషన్స్ ఉంటాయి. అవి కూడా చాలా బావుంటాయి. మైనస్ పాయింట్స్‌లోకొచ్చేస్తే జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఎందుకో హాఫ్ బేక్డ్‌గా అనిపిస్తది. ఇన్‌కంప్లీట్‌గా. ఎక్కడ కూడా క్యారెక్టర్‌కి మనం పెద్ద కనెక్ట్ కాము. సో, అలా అనిపిస్తుంటది ఆ క్యారెక్టర్. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం తగ్గుతూ ఉంటుంది సినిమా. అంటే కాన్స్టెంట్ ఫ్లోలో ఎళ్ళకుండా. స్టోరీ కూడా రొటీన్‌గా ఉంటుంది. అంతే గైస్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 4/5. అంటే నా వర్డిక్ట్ సూపర్ హిట్. సో, పెద్ద సినిమా చూడొచ్చా అంటే రామ్ చరణ్ గారి కోసం, ఏఆర్ రెహమాన్ గారి కోసం, బుచ్చిబాబు గారి డైరెక్షన్ కోసం సినిమా కొట్టేయండి. నేను చెప్తా. థ్యాంక్ యూ.